ఈరోజు మనం లంబార్ డీజనరేటివ్ స్పైన్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. లంబార్ డీజనరేటివ్ డిసీజ్ ఏంటంటే నడుము భాగంలో వెన్నెముకకి వెముకల మధ్యలో ఉండే వెన్నుపాము నుంచి కాళ్ళకు వచ్చే నరాల మీద ఒత్తిడి ఏర్పడడం. అది ఎందుకు జరుగుతుంది అని అంటే వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరిలోనూ డీజనరేషన్ అనేది జరుగుతుంటుంది. డిస్క్ డిసీజ్ అంటాము. ప్రతి రెండు ఎముకలకి మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ అరిగిపోవడం కానీ అది అరుగుదలకు గురయ్యి కాళ్ళకి వచ్చే నరాల మీద ఒత్తిడి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ముఖ్యంగా వయసుతో పాటు మన పోస్చర్, అంటే మనం కూర్చొనే పోస్చర్ కానీ మనం చేసే పనుల వలన బరువు పనులు చేయటము, బరువు లేపడం కానీ, కిందకి వంగి ఏదైనా పని చేసేటప్పుడు సరైన పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొన్ని నెలలు సంవత్సరాలు గడుస్తూ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ప్రోగ్రెస్ అయ్యి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాళ్ళకు వచ్చే నరాల మీద ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంది. అయితే దీనికి చికిత్స ఎలా ఉంటుందంటే 3 స్టేజెస్లో చూస్తాం. ఒకటి ముందు మెడికేషన్స్ మీద, రెండోది మెడికేషన్స్ అండ్ ఫిజియోథెరపీ, ఈ రెండింటి కాంబినేషన్స్తో కూడా చూస్తుంటాం. ఇవన్నీ దాటి మనకి ఒకవేళ మందులు ఫిజియోథెరపీతో కూడా ఇంప్రూవ్ అవ్వకపోతుంటే అప్పుడు లాస్ట్కి స్పైన్ సర్జరీ వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. సర్జరీ చెయ్యాలా లేదా అనేది ఎంఆర్ఐతో ఎవాల్యుయేషన్ చేసుకొని నరాల మీద ఒత్తిడి ఎక్కువ కనుక ఉండేది ఉంటే అప్పుడు మనము స్పైన్ ఫిక్సేషన్, అంటే ఎముకలకి స్క్రూస్ వేసి ఫిక్స్ చేయడం, అట్లాగే ఎముకల్ని కట్ చేసి నరాల్ని ఫ్రీ చేయడం లాంటి ఆపరేషన్స్ చేయాల్సిన అవసరం రావచ్చు.